అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం ఇప్పుడు మదర్లీ హాస్పిటల్ విశాఖపట్నం మహారాణిపేట అయితే ఉన్నాం. అయితే వాసు పావని దంపతులకైతే అయాన్ తేజ్ 14 నెలల బాబు అయితే జన్మించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా బాబు పుట్టుకతోనే రేర్ జెనెటిక్ డిజార్డర్తో పుట్టడం అయితే జరిగింది. దానివల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ రావడం, అలాగే బాబు పుట్టిన హాస్పిటల్ దగ్గర నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బాబుకి ప్లేట్లెట్స్ అది తక్కువ ఉన్నాయి, డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి డాక్టర్లు ఫోన్ చేయడం, అప్పటి నుంచి వీళ్ళు మళ్ళీ వేరే హాస్పిటల్ చూపించడం అయితే జరిగింది. అయితే డాక్టర్లు బాబుకున్న సమస్య కనుగొని తల్లిదండ్రులకు అయితే వివరించారు. అయితే బాబుకి రేర్ జెనెటిక్ డిజార్డర్తో జన్మించాడు. అయితే దానికి ఈ బోన్ మ్యారో ఏదైతే ఏముంటుందో ఆ బోన్ మ్యారో ద్వారా ఈ రేర్ జెనెటిక్ డిజార్డర్ దాన్నైతే పరిష్కరించవచ్చు. 75-80% అయితే వ్యాధి మనం నిర్మూలించవచ్చు అని చెప్పి వైద్యులు అయితే భరోసా ఇవ్వడం. అయితే దానికోసం అని చెప్పి అది వ్యయంతో కూడుకున్న దాంతో అవ్వడం వల్ల, డబ్బుతో సమస్య వల్ల ఎవరైనా తాతలైతే ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారానికి వీళ్ళకి తోడ్పాటు అవుతారని చెప్పి ఈ తల్లిదండ్రులు అయితే చూస్తున్నారు. ఇప్పటికే ఈ తల్లిదండ్రులు అయితే మట్టుకి చాలా డబ్బు అన్నీ అమ్ముకొని డబ్బు వెచ్చించి బాబు వైద్యానికి అయితే ఖర్చు పెట్టారు. అయితే బాబు తండ్రి వాసు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. తల్లి పావని అయితే మట్టుకి హౌస్ వైఫ్‌గా ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బాబు పుట్టిన 5 నెలలకి ఈ రేర్ జెనెటిక్ డిసార్డర్ వల్ల బాబు అయితే 5 నెలలకే 2 కళ్ళు కోల్పోవడం అయితే జరిగింది. చూడొచ్చు ఇప్పుడు మనం బాబు కళ్ళుని మనం అబ్జర్వ్ చేస్తే ఎటు సౌండ్ వస్తే అటు ఆ కళ్ళుని చూడడానికైతే ట్రై చేస్తారు. ఎందుకంటే పుట్టుకతో తనకి చూపు అయితే ఉంది. అయితే ప్రధానంగా దీనివల్ల ఆ ప్రాబ్లమ్ వల్ల మొత్తం 5 నెలలకే బాబు 2 కళ్ళు అయితే కోల్పోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ముందు ఈ రేర్ జెనెటిక్ డిజార్డర్ సమస్య పరిష్కరించిన తర్వాత అసలు కళ్ళు వస్తాయా రాదా అని చెక్ చేసి డాక్టర్లు అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. బాబు తల్లి మనతో పాటు ఉన్నారు పావని. పావని గారు చెప్పండి, ఎప్పుడు బాబు పుట్టాడు, అసలు మీకు ఎప్పుడు తెలిసింది? బాబు లాస్ట్ ఇయర్ జూలై 25న పుట్టాడు సార్. పుట్టడం అయితే హెల్తీగానే పుట్టాడు. 3.5 కేజీ పుట్టాడు సార్. 3.5 కేజీ పుట్టాడు సార్. హెల్తీగానే పుట్టాడు. నెక్స్ట్ డే టెస్టులు చేసేటప్పుడు ప్లేట్లెట్స్ 64,000 ఉన్నాయని చెప్పి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయన్నారు సార్. సో 5th డేకి వచ్చేసరికి బాబుకి 20,000కి వచ్చేసినాయి సార్ ప్లేట్లెట్స్. 20,000 వచ్చేసరికి మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాము. ఎమర్జెన్సీ అని చెప్పి మాకు కాల్ వచ్చింది సార్. ఎమర్జెన్సీ అని కాల్ వచ్చేటప్పుడు మేము వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాం సార్. అడ్మిట్ అయ్యి 3 మంత్స్ వరకు అబ్జర్వేషన్ మొత్తం అన్నీ స్కాన్ చేశారు సార్. బాడీ పార్ట్స్ అన్నీ స్కాన్ చేశారు, ఎక్స్రే తీశారు. ఎందులో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఓన్లీ బ్లడ్లో మాత్రమే బాబుకి ప్లేట్లెట్స్ ప్రాబ్లం ఉందన్నమాట. ప్లేట్లెట్స్ తక్కువ ఉంటున్నాయి. 3 మంత్స్ తర్వాత బోన్ మ్యారో చెక్ చేశారు సార్. బోన్ మ్యారో టెస్ట్ చేసినప్పుడు బోన్ మ్యారోలో కూడా ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి. అవి ఎప్పుడైతే బ్లడ్లోకి కన్వర్ట్ అవుతున్నాయో అప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి సార్. సో ఇంకా 2 నెలల తర్వాత జెనెటిక్ డిసార్డర్ చేశారు. ఒక 5 నెలలకి జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు జెనెటిక్ పాజిటివ్ వచ్చింది సార్. ఏదైతే జెనెటిక్ పాజిటివ్ వచ్చిందో అది రేర్ జెనెటిక్ డిసార్డర్ అనమాట. విస్కోట్ ఆల్రిచ్ సిండ్రోమ్ అని చెప్పి రేర్గా వస్తుంది. అది ఒక 10 lakhsలో ఒకరికి ఇద్దరికి అలా వస్తుందన్నమాట. అది మా బాబుకి వచ్చింది. దీనివల్ల ఏంటి అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే బాబుకి ఇమ్యూనిటీ అస్సలు ఉండదు, యాంటీబాడీస్ ఉండవు. సో దీనివల్ల ఏమవుతుందంటే బాబుకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్లు జలుబు వచ్చింది అంటే ఆ జలుబు వల్ల కొంచెం అలా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోవడం, అలా ఫీవర్ వస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోవడం, ఇలా ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం వల్ల ఏమవుతుందంటే బాబుకి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ ఎక్కువగా అంటే మేము మంత్లీ వన్స్ అయినా ఇలా వచ్చి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. జలుబు వచ్చినా కూడా ఈవెన్ హాస్పిటల్కి వచ్చి ఐవీ ద్వారా యాంటీబయాటిక్స్ ఎక్కిస్తే కానీ బాబు క్యూర్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు ప్రధానంగా మీకు ఎలాంటి న్యాయం కావాలి? డాక్టర్లు ఏం చెప్పారు? రేర్ జెనెటిక్ డిజార్డర్ ఆపరేషను ఎంత అవుతది? దాని తర్వాత ఐకి ఎంత అవుతది అసలు? సో ఈ రేర్ డిసార్డర్‌కి ట్రీట్మెంట్ అంటూ అన్నదంటే బోన్ మ్యారో ఒకటే సార్. ఎలాంటి మెడిసిన్ లేదని చెప్పారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలన్నారు. దానికి 75% సక్సెస్ రేట్ ఇచ్చారు సార్. సో ఇది ఏంటంటే ఇందులో టెస్టులు చేయటానికే చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. ఒక్కొక్క హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అని చెప్పి చాలా టెస్టులున్నాయి.
సో, ఫాదర్‌కి మా ఫ్యామిలీకి ఇలా ఫాదర్‌కి, బ్రదర్‌కి ఇలా టెస్టులు చేసేటప్పుడు వీటికే మేము చాలా అమౌంట్ వెచ్చించామనమాట. సో, నెక్స్ట్ చేయాల్సిందేంటంటే దీనికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి 20,00,000 అవుతుంది అన్నారు. సుమారు 20,00,000 అంటే మేము ఇప్పటివరకు బాబుకొచ్చిన ఇన్ఫెక్షన్స్ ఈ 1 ఇయర్ కూడా మేము 13,00,000 వరకు మేము ఖర్చు పెట్టాం సార్. మా దగ్గరున్నదంతా అమ్మేసాం. ఇంకా కొంతవరకు అప్పు చేసి ఇలా ఇప్పటివరకు మేము భరించాం సార్. ఇంకా ఈ 13,00,000 తర్వాత మాకింక చేతిలో ఏమీ లేక ఇలా మీడియాని సంప్రదించాల్సొచ్చింది సార్. ఎవరైనా దాతలు ముందుకొస్తే మంచిదంటారా? ఏం చెప్తారు? అవును సార్. దాతలు ముందుకొస్తే బాబుని బ్రతికించుకోగలము. హ్మ్. ఏం చేస్తారు? ఫాదర్ ఏం చేస్తారు? ఎక్కడుంటారు మీరు? ఫాదర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో టెక్నీషియన్ సార్. స్టెరిలైజేషన్ డిపార్ట్‌మెంట్ టెక్నీషియన్. మాది యాక్చువల్‌గా సబ్బవరం సార్. కానీ నేను డెలివరీకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను సార్ గోపాలపట్నం. దగ్గరలో అయితే బాబుకి హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడే ఉంటున్నాం సార్. ఫోన్ నెంబర్ ఏంటమ్మా? మా ఫోన్ నెంబర్ సార్ అంటే మీకెవరైనా హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఈ ఈ వీడియో చూసినోళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సహకరించాలి? ఒకవేళ మాకు సహాయం చేయాలనుకున్నా, మమ్మల్ని సంప్రదించాలనుకున్నా మా ఫోన్ నెంబర్ అండి 9014097133. బాబు వాళ్ళ ఫాదర్‌ది 7660959656. ఓకే. అయితే ఇది ఖర్చు పెట్టినా నయం అవుతుందన్నారా డాక్టర్ గారు? 75% సక్సెస్ రేట్ ఇచ్చారు సార్. ఇది 1 ఇయర్ ట్రీట్మెంట్ అన్నారు సార్. అంటే 3 మంత్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఉండాలి. ఇంకా 1 ఇయర్ కూడా మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేసుకుంటూ వస్తూ ఉండాలి సార్. ఈ ఆఫ్టర్ బోన్ మ్యారో కూడా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పారు. ఈ కాంప్లికేషన్స్ కూడా మనకి నియర్ ఒక 5, 6 లక్షలు, ఒక 7 లక్షల వరకు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. అంటే 20,00,000 కాకుండా మనకు ఆరోగ్యశ్రీ నుంచి ఒక 10 లక్షలు వస్తుంది సార్. ఇంకా మిగిలిన అమౌంట్ మనమే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాబు పుట్టుకతో బానే చూపది ఉండేది. ఎప్పుడు పోయింది? అసలు ఏమని జరిగింది? బాబు పుట్టినప్పుడు బానే ఉన్నాడు సార్. అందరిలానే ఉన్నాడు. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా బాబు హెల్తీగానే ఉండేవాడు. చక్కగా ఫీడర్ తీసుకునేవాడు సార్. ఈ 5వ నెల వచ్చేసరికి బాబు ఎక్కువగా పడుకోవడం అబ్జర్వ్ చేసాము. ఎందుకిలా పడుకుంటున్నాడని చెప్పి లేపేసరికి బాబు కొంచెం ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా కళ్ళవి పైకెత్తడం అలా చూసాం సార్. సో, ఏదో ప్రాబ్లమ్ ఉందనిపించి హాస్పిటల్‌కి మేము తీసుకెళ్ళినప్పుడు చెక్ చేస్తే ప్రాబ్లమ్ ఉందని తెలిసింది సార్. సో, ఐ ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయితే తగ్గించాం గానీ, బాబు విజన్ అయితే మరి మా చేతుల్లో లేదు అని చెప్పారు సార్ డాక్టర్స్. అంటే ఇప్పుడు చెక్ చేస్తే చెప్తే చూపొస్తదా రాదని చెప్తన్నారా డాక్టర్లు? మ్యాక్స్ ఒక 80% వరకు చెప్పలేము బాబు చూపు. ఎక్కడో 10% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. రేర్ కండిషన్స్. ఆ! 10-20% ఇలా ఉంది. అది కూడా మనం చెక్ చేసి క్లియర్‌గా చెప్పేస్తాము. వస్తుంది ఫర్దర్‌గా రాదు అన్నదండి సార్. హ్మ్. అది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ అయాన్ తేజ్ 14 నెలల బాబు అయితే మట్టికి నిజంగా ఎవరికి నిజంగా 10,00,000 మందిలో ఒకరికి ఇద్దరికి ఈ ఈ రేర్ జెనెటిక్ డిజార్డర్ అయితే వస్తుంది. ఆ నేపథ్యంలో బాబుకి రావడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా మనసున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి మనం ఒక బాబు ఫ్యూచర్, ఒక బాబుకి మనం మంచి తోడ్పాటు ఇచ్చిన వాళ్ళు అవుతాం. దయచేసి మీరు మాకు ఆ హెల్ప్ చేయండి అని చెప్పి పేరెంట్స్ అయితే కోరుకుంటున్నారు. మనం చూడొచ్చు నిజంగా బాబు ఎంత అందంగా, ఎంత ఇదిగా ఉన్నాడో. నిజంగా ఆ బాబుకి ఉన్న రేర్ జెనెటిక్ డిజార్డర్ ట్రీట్మెంట్ అయితే మట్టుకి ఆ చూపు అనేది తర్వాత డాక్టర్లు చెప్తా ఉన్నారు. మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా ఎవరైనా మానవతా హృదయంతో, దృక్పథంతో నిజంగా ఒక మంచి కార్యక్రమం చేయాలి, ఒక మంచి పనికి ఉపయోగించాలని చెప్పి అనేక మంది మనం మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ చూస్తుంటూ ఉంటాం. నిజంగా ఆ వందల కోట్ల మందిలో ఒక్కరు ఇద్దరు ముందుకొచ్చిన ఒక బాబుకి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. నిజంగా ఆ బాబు ఫ్యూచర్ అంతా మనం మంచి బాట వేసిన వాళ్ళు అవుతాం అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తున్నారు. నిజంగా అతి తొందరలోనే మంచి దాతలు వచ్చి బాబుకి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యి ఆ విజన్ కూడా క్లియర్ అయిపోయి బాబుకి మంచి భవిష్యత్తు రావాలి. అలాగే మంచి బాగా ఎదుగుదలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.